మున్సిపల్ కౌన్సిలర్ సమావేశం రసభాసగా జరిగింది. కొత్తగా సభ్యులతో కాంట్రాక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపక్ష టీడీపీ కౌన్సిలర్ ప్రతిపాదన విషయమై అధికార వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశపు హాల్లో కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి రామారావు అధ్యక్షతన జరిగింది. వైస్ చైర్పర్సన్లు వైసీపీ టీడీపీ కౌన్సిలర్లు ఇటీవల వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి జంప్ చేసిన కౌన్సిలర్లు కమిషనర్ కనకారావు ఇతర అధికారులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో 35 అంశాలతో కూడిన అజెండాను ప్రవేశపెట్టారు. తొలి అంశమైన కొత్తగా కాంట్రాక్ట్ కమిటీ ఏర్పాటు విషయంపై కమిటీలో టీడీపీ జనసేన పార్టీలకు చెందిన సభ్యులను కూడా నిర్మించాలంటూ టీడీపీ ఫ్లోర్ లీడర్ అలవరపు నగేష్ సూచించారు. దీనిపై అధికార వైఎస్ఆర్సీపీ సభ్యులు ఇదెలా జరుగుతుందంటూ ప్రశ్నించడంతో వైఎస్ఆర్సీపీ టీడీపీ సభ్యుల మధ్య సుదీర్ఘ వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. చివరికి మెజారిటీ పరంగా అధికార వైసీపీకి చెందిన సభ్యులతోనే తిరిగి కాంట్రాక్ట్ కమిటీ ఏర్పాటైంది. అలాగే వీధి దీపాల నిర్వహణకు సంబంధించిన టెండర్ను చైర్పర్సన్ తీసుకున్న ముందస్తు మంజూరును రాటిఫై విషయమై టీడీపీ ఫ్లోర్ లీడర్ అలవరపు నగేష్ అధికారులను చైర్పర్సన్ ను నిలదీశారు. మెజారిటీ అని చూపించుకోవడానికి తప్ప ఎవరికి పైసా ఉపయోగం లేదని, అన్నింటినీ రాటిఫై చేసుకోండి, తామంతా ఇంట్లో కూర్చుంటాం, ఎలాగో అలా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు చులకన చేస్తూ చీకొట్టాలనే తాపత్రయంతో ఈ మున్సిపాలిటీ చేస్తున్నారంటూ అలవరపు నగేష్ వారిద్దరికీ గట్టిగా ఇచ్చి పడేశారు. దీనిపై కమిషనర్ కనకారావు మాట్లాడుతూ సభ్యులకు వివరణ ఇచ్చారు. చెప్పండి సార్, తీసుకున్నాం సార్. కౌన్సిల్లో పర్లేదు రాటిఫికేషన్ అంటే తెలుసు సార్ మనకు అర్థం. ఎమర్జెన్సీ స్టార్ట్ చేసుకోవాలి, మీరు స్టార్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలాంటి చాలా పెండింగ్స్ ఉన్నాయండి. అంటే ఇందులో ఏంటంటే కావాలని కొంతమంది మాట్లాడలేదు కానీ వాటర్ వర్క్లో పెట్టినటువంటి వాటర్ పరిస్థితి ఏంటి సార్? బియ్యి సరిపోయి లేకపోతే ప్లేస్ రూపంలో పెట్టుకోవాలి. అది కూడా వేరేది, అది కూడా పట్టించుకునే నాదే లేదు మున్సిపాలిటీలో. అంటే కూటమి ప్రభుత్వం అంటే మీరు చులకనగా చూడాలి, ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ చీకొట్టాలని ఆలోచనతో మీరు అందరూ ఉంటారు. ఇక్కడ గవర్నమెంట్ మారినా సరే ఇంకా మనం మారలేదు సార్. మనం పైనుంచి అభివృద్ధి చేయాలని చెప్పి డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ గొప్పలు పెట్టున్నారు. కానీ వాళ్ళందరూ ఏ విధంగా బ్యాటరీ మాకు అనవసరమైన ఆలోచనతో ఉందండి ఈరోజు ఈ మున్సిపాలిటీ వేశారు. అక్కడ వేరే సెక్షన్ తీసుకొని అందులో వేశారు. అంటే ఉద్యోగస్తులు ఉన్నారో లేదో కూడా ఇక్కడ మున్సిపాలిటీ చైర్మన్ పట్టించుకోరు. ఎవరిని తీసుకొచ్చారు, అసలు ఏం చేశారు చెప్పండి. అన్ని కమిషనర్ చూడాలి, అన్ని కమిషనర్ ఏం చెప్తారండి, అది మాత్రం ఏం చెప్తారండి. ఇంట్లో టెక్నికల్ గా చెప్పింది ఏంటంటే షార్ట్లీ ఒక 2-3 నెలల్లో స్టేట్ వైడ్ పాలసీ ఈఎస్ఎల్ ద్వారా తీసుకోవాలనేది ఒక డిస్కషన్ జరుగుతుందండి. ఇయర్లీ టెండర్ పిలిచేసి గవర్నమెంట్ జీవో ఏదైతే ఫాలో అవ్వమంటారో ఆ జీవోకి వచ్చిన తర్వాత అది కటాఫ్ చేసే విధంగా పైన చేస్తాను. అంతవరకు ఇయర్ టెండర్ పిలుస్తాను. రెగ్యులర్ కంటిన్యూ జరుగుతుంటుంది. గవర్నమెంట్ ప్రొసీజర్లో ఏవైతే ఆల్ ఓవర్ స్టేట్ గతంలో 5 ఏళ్ళు ఎలా ఇచ్చారో 2016 ఎండింగ్ నుంచి 5 years 7 years ఎలా ఇచ్చారో ఆ మోడల్ ప్రభుత్వ ఆదేశాలకి ఇచ్చి అది ఫ్యాక్టరీ వచ్చిన వరకు అది ఏ నెల వరకు వస్తే అది అక్కడి వరకే కట్ చేసి అది స్టార్ట్ అయ్యేటట్టుగా పిలుస్తారండి. అదే లేదు, ఇప్పుడే 10వ తేదీ లోపు కాలం చేసి మళ్ళీ రాటిఫికేషన్ పెట్టలేదు. కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి. ఎందుకని చెప్తాను, ఆ ప్రతిపాదనలు మనం పంపుకోవాలి. మీరు గతంలో మన కౌన్సిల్ శాంక్షన్ చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు టెండర్లు పిలిచాము. ఈవేళ ఫైనలైజ్ అయిపోయి రేపు ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేసి ఆ వర్కులన్నీ కూడా ఆమోదం తీసుకొస్తే ఆ వర్క్ ఆడుకోవడం జరుగుతుంది. సబ్సిక్వెంట్గా 70 లక్షలకి ప్రతిపాదనలు 2 రోజుల్లో అప్పుడు ఫీల్డ్ వెరిఫికేషన్ ఏదైతే ప్రతిపాదిస్తారో అవన్నీ కూడా కౌన్సిల్కి వచ్చి ఆ శాంక్షన్ తీసుకోవాలి. ఇదంతా 7-8 తేదీల లోపల కావాలి. పై స్పెషల్ మెసేజ్ పంపాలి. అంత లోపల ఈ టెండర్